బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. గ్రాజ్ నగరంలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది విద్యార్థులు చనిపోయారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ 2వ ఫ్లోర్లో చొరబడిన ఓ విద్యార్థి 2 తరగతి గదుల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతన్ని అడ్డుకోబోయిన టీచర్ మీద కూడా కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. గ్రాజ్ నగరంలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 11 మంది విద్యార్థులు చనిపోయారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ 2వ ఫ్లోర్లో చొరబడిన ఓ విద్యార్థి 2 తరగతి గదుల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతడిని అడ్డుకోబోయిన టీచర్ మీద కూడా కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఈ రోజు ఏదైతే ఆస్ట్రియా దేశంలో ఉన్నటువంటి గ్రాజ్ అనే నగరంలో ఈ రోజు అత్యంత విషాదకరమైన సంఘటన అయితే చూసుకుంది. ఏదైతే ఒక స్కూల్లోకి ఒక విద్యార్థి చొరబడి 2 తరగతి గదుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విచక్షణారహితంగా అయితే కాల్పులు జరిగినట్లయితే మనకి అందుతున్న సమాచారం. అదేవిధంగా గ్రాజ్ నగరంలో ఉన్నటువంటి లండ్ అనే ప్రాంతంలో ఈ యొక్క కాల్పులు జరిగినట్లు, ఇప్పటికీ ఈ కాల్పుల్లో దాదాపుగా 11 మంది విద్యార్థులతో పాటు మరి 11 ఉపాధ్యాయులు కూడా ఉండవచ్చు అని చెప్పేసి అందుతున్న సమాచారం. ప్రధానంగా అంటే ఉదయం క్లాసులు అంతా కూడా విద్యార్థులతో నిమగ్నమైన సందర్భంలో ఒక్కసారిగా ఒక విద్యార్థి రివాల్వర్ తో ఒక్కసారి అందరికి పైన అంటే 2 క్లాసులు కాల్చడంతో ప్రస్తుతానికి అధికారికంగా 11 మంది చనిపోయి ఉన్నారు అని చెప్పేసి కూడా అధికారికంగా అయితే ప్రకటనతో వస్తుంది. దీంట్లో మరికొంతమంది అంటే విద్యార్థి కాల్పులు జరుపుతున్నాడు, ఈ జరుగుతున్న విద్యార్థిని అడ్డుకోబోయిన ఉపాధ్యాయుల పైన కూడా అనేక పర్యాయాలు కాల్పులు జరగడంతో తను కూడా ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం ఉన్నట్లు, దీంతో పాటు దాదాపుగా 30 మంది గాయపడ్డట్టు, ఈ కాల్పుల్లో గాయపడ్డట్టయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం. వీరందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం ఆ వైద్యశాలలో వీరందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇంకంత ప్రమాదాలు అంటే మరింత ఎక్కువ మరణాలు సంభవిస్తాయని కూడా ప్రస్తుతం ఉన్నట్టు అందుతున్నట్లయితే మనకు సమాచారం. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఎందుకు కాల్పులు జరిపాడు అని అధికారులు అయితే ఉంటే చెప్తున్నారు. గతంలో 2015వ సంవత్సరంలో ఇదే తరహా ఆస్ట్రియాలో ఇదే తరహా స్కూల్లో కూడా ఇదే తరహాలో కాల్పులు జరుగుతుంటాం. అప్పుడు దాదాపుగా 3 విద్యార్థులు మరణించిన జరగటం ఒక దాదాపు 10 సంవత్సరాలు అంటే ఈ రోజుతో 10 సంవత్సరాలు అవటం వల్ల దాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క కాల్పులు జరిపి ఉంటాడు అని చెప్పేసి ఒక కోణంలో అయితే ఆలోచిస్తున్నారు. అదేవిధంగా భద్రతా బలగాలు ఇప్పటికే అక్కడ ఉన్న టైట్ సెక్యూరిటీ పెట్టడం, ఉన్న మొత్తం కూడా తన భద్రతా వలయం మొత్తం కూడా అక్కడ వాటన్నిటిలో కూడా అదుపు తీసుకొని క్షుణ్ణంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఏం కారణాలు ఉంటాయి ఉందనే కోణంలో అయితే అధికారులు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కాల్పులు జరిపిన విద్యార్థి కూడా తను కాల్చుకొని మరణించినట్లు బాత్రూమ్ లో తన డెడ్ బాడీ పడి ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మంత్రిత్వ శాఖ వారైతే వెల్లడించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణ, అసలు ఆ అబ్బాయి ఎందుకు కాల్పులు జరిపాడు అనేది ఏమైనా ఉందా? అతనికి ఏమైనా మానసిక సమస్యలు కానీ ఈ విధంగా ఏమైనా ఉన్నాయి అనేది ఏదైనా తెలిసిందా? అంటే ప్రస్తుతానికైతే ఏది కూడా అంటే ఇప్పుడు కాల్పులు జరిపినటువంటి ఏదైతే స్టూడెంట్ ఉన్నారో ప్రస్తుతానికైతే అతను మానసిక పరిస్థితి బాగానే ఉంది, అతను బాగానే ఉంటాడు అని చెప్పేసి అయితే అధికారికంగా అయితే చెప్తున్నారు. కానీ అతను ఏదైతే ఒక
అంటే గత 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి స్కూల్లో జరిగినటువంటి కాల్పుల్లో కూడా అప్పుడు కూడా ఒక 3 విద్యార్థులు చనిపోవటము, దాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు ఈ కాల్పులకు తెగబడ్డాడు అనేక యాంగిల్లో కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కానీ ప్రస్తుతానికైతే అతని మానసిక స్థితి కానీ లేకపోతే దీని వెనక ఏదైనా సంఘటనలు ఏదైనా కానీ లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు అనేక విషయాలపైన అధికారులు అయితే ప్రస్తుతానికైతే ఇంకా ధృవీకరించిన పరిస్థితుల్లో మనకు కనిపించట్లేదు. కృష్ణ, ఇదే స్కూల్లో 2015 సంవత్సరంలో కూడా కాల్పులు జరిగాయని చెప్పి తెలుస్తోంది. అప్పుడు జరిగిన కాల్పులకి ఇప్పటికి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు ఎటువంటి కాల్పులు జరిగాయి అసలు? అప్పుడు అంటే 2015 సంవత్సరంలో కూడా అదే విధంగా ఒక విద్యార్థి పాఠశాల తరగతి గదిలో ఉన్న విద్యార్థులపై విచక్షణాత్మక కాల్పులు జరగడంలో అప్పుడు కూడా 3 చిన్నపిల్లలు చనిపోవడం, 6 విద్యార్థులు చనిపోవటం అయితే చూస్తానే ఉన్నాం. ఆ తర్వాత అంటే మళ్ళీ అదే తరహా అంటే కాల్పులు ఈ రోజు మళ్ళీ జరగటం ఒక్కసారిగా ఆసియా నగరం మొత్తం కూడా ఒక భయాందోళనకంగా దిగ్భ్రాంతికి గురవుతున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ రోజు జరిగిన కాల్పుల్లో కేవలం దాన్ని గుర్తు చేసే విధంగా అంటే ఆ రోజు జరిగిన సంఘటనలకి ఇది ఒక సింబాలిక్ గా అంటే 10 ఏళ్లకు ఒక సింబాలిక్ గా ఇతను విద్యార్థి ఈ రోజు ఆ కాల్పులకు తెగబడి తనకు తాను కాల్చుకున్నాడు అని చెప్పేసి కూడా అందుతున్న వార్తలు అయితే మనకు అర్థమవుతున్నాయి. కానీ ఆసియాలోనే అది 2వ పెద్ద నగరమైన గ్రాజ్, ఇది దాదాపు ఒక 3 లక్షల జనాభా ఉండేటట్టు ఒక అతి చిన్న ఒక నగరం అనమాట. అట్లాంటి చోట కూడా ఈ అటువంటి జరగటం కూడా యావత్తు ఆ కంట్రీ అంటే ఆసియా దేశం మొత్తం కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈ యొక్క సంస్కృతి విద్యార్థుల చేతుల్లోకి గన్స్ వెళ్ళటము, ఈ గన్స్ వల్ల తోటి విద్యార్థులకు అమాయకులైన విద్యార్థులు కూడా మరణించడం అన్న దానిపైన కూడా ప్రభుత్వం కూడా కొన్ని చట్టాల మార్పు విషయంగా కూడా అడుగులు వేస్తున్నట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.